విజయనగరం జిల్లా రాజాంపట్నం జిఎంఆర్ కేర్ సెంటర్ సమీపంలో ఉన్న ధన్వంతరి విద్యాలక్ష్మి గణపతి దేవాలయం ఎంతో విశిష్టమైనదని ఆలయ ప్రధాన అర్చకులు అనంతస్వామి తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు అనంతస్వామి లోకల్ 18కు తెలిపారు. మొదటి రోజు వినాయక చవితి సందర్భంగా ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత స్నానం, అభిషేకం, అలంకరణ, ప్రత్యేక హారతి నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించి పుష్పాలతో అలంకరించిన తరువాత ఉదయం 6 గంటలకు భక్తులకు దర్శనమిస్తారు. 9 రోజుల పాటు ప్రతిరోజు విఘ్నేశ్వరుడు భిన్నమైన అలంకారాలతో దర్శనమిస్తారని ఆయన తెలిపారు. మొదటి రోజు గరిక పూజతో పాటు లక్ష్మీ హోమం జరగనుంది. రెండవ రోజు శాస్త్ర కుంకుమార్చన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతిరోజు గణపతి పూజలు, ప్రత్యేక అలంకారాలు, హోమాలు, హారతులు నిర్వహించబడతాయని అర్చకులు వివరించారు. గణపతి నవరాత్రులు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇంకా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలియజేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శ్రీ ధన్వంతరి విద్యాలక్ష్మి గణపతి దేవాలయం, పాలకొండ రోడ్, రాజాం. అందరికీ ముందుగా గణపతి నవరాత్రులు, వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే నేను ఈ ఆలయ అర్చకునండి. నా పేరు బూరగాపు అనంతస్వామి. అలాగే ఈ గణపతి నవరాత్రుల్లో ఈ గణపతి దేవాలయంలో ఈ 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా నవరాత్రి మహోత్సవాలు అనేవి జరుపుకున్నాము. యథాప్రకారంగా స్వామివారి వినాయక చవితి అనగా ఈరోజు బుధవారం కావున స్వామివారి ప్రాతకాలంలో ఉదయం 4 గంటలకి పంచామృతాలతో అభిషేకం జరిపి స్వామివారికి శుద్ధి, సంప్రోక్షణ, పాలాభిషేకం అన్నీ చేసి విశేష హారతి ఇచ్చి స్వామివారికి ప్రత్యేకంగా ఈరోజు అలంకరణ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా స్వామివారికి ఈ 9 రోజులు కూడా 9 రకాల అలంకరణలు కూడా జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా సాయంత్రం దేవాలయంలో గణపతి హోమం, ధన్వంతరి హోమం, లక్ష్మీ గణపతి హోమం, అలాగే రుణ వియోచన గణపతి హోమం అనేవి జరగడం జరుగుతుంది. అలాగే పారాయణం, కోలాటం, భజనా కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఈ 9 రోజులు కూడా స్వామివారికి ఈ సన్నిధానంలో అంగరంగ వైభవంగా గణపతి మహోత్సవాలు అనేది జరగబడుతుంది. అలాగే అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి గరిక పూజలు, అష్టోత్తర పూజలు, పంచామృత అభిషేకాలు ప్రతి ఒక్కటి కూడా చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతయే నమః. స్వామివారికి మొదటి రోజు పుష్పాలంకరణ, రెండవ రోజు పూర్వాంకుర అలంకరణ, అలాగే తెల్ల జిల్లేడుతో అలంకరణ, అనేక విధాలుగా వస్త్రాలంకరణ, 9 వస్త్రాలతో పాటుగా స్వామివారికి ప్రతిరోజు కూడా 9 రంగులు వస్త్రాలు, 9 రకాల పూలదండలు, 9 రకాల మహానైవేద్యాలు పెట్టి ఈ 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి అలంకరణలు చేయబడతాయి. నైవేద్యాలు చెల్లిస్తాం. అనేక విధాల పూజా కార్యక్రమాలు, హారతులు అన్నీ కూడా యథాశక్తి ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. నా పేరు జయలక్ష్మి. నేను డోలపేట నుంచి వచ్చాను. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి టెంపుల్ ఇది. ఇక్కడికి వస్తే అన్ని దేవుడు కోరికలు నెరవేరుతాయి. ప్రతి బుధవారం ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. పిల్లలు వచ్చి దర్శించుకుంటే విద్య, ఆరోగ్యం అన్నీ చక్కగా ఉంటాయి. ఊళ్ళో భక్తితో పూజలు చేసుకొని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అనిత నా పేరు. ఓం వినాయకాయ నమః. ఓం గణపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. ఈ టెంపుల్కి మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం. చాలా బాగా చేస్తారు పూజలు. పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారు. 9 రోజులు నవరాత్రులు చేస్తారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు శ్రీ ధన్వంతరి విద్యాలక్ష్మి గణపతి ఆలయం రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రత్యేకించి పూజలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా వినాయక చవితిలో చాలా పూజలు చేస్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఇక్కడ మన శర్మ గారు కూడా ఈ గుడి కూడా చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది.
ఇక్కడికి వచ్చిన భక్తులకి ఒక కోరిక మీద వస్తే ఇంతవరకు నెరవేరే కానీ నెరవేరకుండా ఎవరు వెళ్ళలేదు ఇక్కడి నుంచి. చాలా చాలా బాగున్నాయి. మరి ఆచారం గురించి కూడా మనం మాట్లాడినా, ఏ విషయం గురించి ఇక్కడ మాట్లాడినా ఈ గుడి విషయంలో చాలా 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 చెప్పే అవకాశం ఉన్నాయి, కానీ ఇంక మనం టైం లేదు, పూజ అవుతుంది కాబట్టి. ఇంత ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.